అందరికీ నమస్కారం. ఇవాళ మనం ఉయ్యూరు వీరమ్మ తల్లి గురించి మాట్లాడుకుందాం. ఆమె ఒక సామాన్య గృహిణిగా అడుగుపెట్టి అన్యాయంపై ఎదిరించిన అగ్ని శిఖగా మారి నేడు లక్షలాది మందికి ఆరాధ్య దైవమైంది. ఆమె ఉయ్యూరు గ్రామ రక్షక దేవత శ్రీ వీరమ్మ తల్లి. సుమారు 500 ఏళ్ల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని పెద్ద కడియం గ్రామంలో వీరమ్మ తల్లి జన్మించారు. యాదవ కులానికి చెందిన బొడ్డు పరశురామయ్య పార్వతమ్మ దంపతులకు ఆమె జన్మించారు. ఆమె పరమశివుని వరప్రసాదమని నమ్మిన తల్లిదండ్రులు ఆమెకు వీర శివమ్మ అని పేరు పెట్టారు. 8 ఏళ్ల ప్రాయంలోనే ఉయ్యూరుకు చెందిన పారుపూడి చలమయ్య చలమమ్మల పెద్ద కుమారుడైన చింతయ్యతో ఆమెకు వివాహం జరిగింది. యుక్త వయసు వచ్చిన తర్వాత ఆమె తన అత్తగారులైన ఉయ్యూరుకు చేరుకున్నారు. ఆమె తన అసాధారణ సౌందర్యానికి మరియు భక్తిభావానికి పేరుగాంచారు. అప్పటి స్థానిక కరణం సుబ్బయ్య ఆమె సౌందర్యానికి ముగ్ధుడై ఆమెను వేధించసాగాడు. వీరమ్మ అతని దుర్బుద్ధిని తిరస్కరించడంతో అతను పగ పెంచుకున్నాడు. చింతయ్య మరియు అతని తమ్ముడు గన్నవరం సమీపంలోని ముస్తాబాద్ అడవుల్లో గొర్రెలను కాస్తున్న సమయంలో సుబ్బయ్య మరియు అతని బావమర్ది కలిసి వారిద్దరికీ విషమిచ్చి చంపేశారు. భర్త మరణ వార్త విని తట్టుకోలేక జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా వీరమ్మ తన భర్త చితిపై సతీగమనం చేయడానికి నిశ్చయించుకున్నారు. అగ్నిలోకి ప్రవేశించే ముందు వీరమ్మ సుబ్బయ్యను ఉద్దేశించి నీ వంశం నామరూపాలు లేకుండా పోతుంది అని శపించారు. పురాణాల ప్రకారం అతని వంశం అంతమైపోయింది. వీరమ్మ పవిత్రతను గుర్తించిన అప్పటి జమీందారు మరియు ముస్లిం ప్రతినిధి జిన్నా సాహెబ్ ఆమె కథకు ప్రభావితమయ్యారు. కళ ద్వారా వచ్చిన సందేశంతో వారు ఉయ్యూరులో ఆమెకు ఆలయాన్ని నిర్మించారు. ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లు అత్యంత వైభవంగా జరుగుతాయి. కృష్ణా జిల్లాలో ఈ ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ తిరునాళ్లు సాధారణంగా మాఘ శుద్ధ ఏకాదశి, భీష్మ ఏకాదశి నాడు ప్రారంభమై 15 రోజుల పాటు అత్యంత ఘనంగా జరుగుతాయి. అమ్మవారి ఆగమనం. అమ్మవారు అత్తగారింటి నుండి పుట్టింటికి వెళ్తున్నట్లుగా ఉత్సవం మొదలవుతుంది. గ్రామస్తులు ఎదురు దీపాలతో అమ్మవారికి స్వాగతం పలుకుతారు. సిరిబండి. 11వ రోజు జరిగే ఈ వేడుక అత్యంత ముఖ్యమైనది. ఒక ఎత్తైన స్తంభంపై దాన్ని సిరిబండి అని అంటారు. ఉన్న బుట్టలో దళిత బ్రహ్మచారి అయిన ఒక అతన్ని కూర్చోబెట్టి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయిస్తారు. అరటి పండ్ల సమర్పణ. సిరిబండి తిరుగుతున్నప్పుడు భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటూ ఆ బుట్టలో ఉన్న వ్యక్తిపైకి వేలాది అరటి పండ్లను విసురుతారు. పొంగళ్ళు. మహిళలు ఆలయ ప్రాంగణంలో సాంప్రదాయ పద్ధతిలో బియ్యం, పాలు, బెల్లంతో పొంగలి తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. తెప్పోత్సవం. ముగింపు రోజున అమ్మవారిని తోటవల్లూరు వద్ద కృష్ణా నదిలో పవిత్ర స్నానం చేయించి తిరిగి ఆలయానికి తీసుకొస్తారు. ఆలయ విశేషాలు. హిందూ జమీందార్లు మరియు ముస్లిం ప్రతినిధి జిన్నా సాహెబ్ కలిసి ఈ ఆలయ నిర్మాణంలో పాల్గొనడం మత సామరస్యానికి ప్రతీక. నేటికి స్థానిక పోలీస్ అధికారులు అమ్మవారిని పట్టణ రక్షక దేవతగా భావించి పసుపు కుంకుమలు సమర్పించడం ఒక ఆచారంగా వస్తోంది. 2 రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలు కృష్ణా నదిలో తెప్పోత్సవంతో ఘనంగా ముగుస్తాయి. సాధారణంగా అమ్మవారి ఆలయాల్లో ఉగ్రరూపం ఉంటుంది. కానీ ఉయ్యూరు వీరమ్మ తల్లి శాంతి స్వరూపినిగా శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలోనే కొలువై ఉండడం విశేషం. శివకేశవ భేదం లేకుండా ఇక్కడ పూజలు జరగడం వెనుక ఒక మర్మం, అంతా ఒక్కటే అని చాటి చెప్పడం. ఈ ఆలయంలోని ఒక ప్రధాన రహస్యం లేదా విశేషం ఏమిటంటే ఇక్కడ భక్తులు తమ కోరికలను ఒక చిన్న కాగితంపై రాసి అమ్మవారి పాదాల చెంతుంచుతారు. కోరికలు తీరిన తర్వాత భక్తులు తిరిగి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ముఖ్యంగా సంతానం లేని వారు, వివాహం ఆలస్యమవుతున్న వారు ఇక్కడ పూజలు చేస్తే ఫలితం ఉంటుందని నమ్మకం.
తరతరాలుగా ఉయ్యూర్ని కాపాడుతున్న ఆ తల్లి చల్లని చూపు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత వరకు మీ స్నేహితులకి, సన్నిహితులకి అందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు.